అమర్నాథ్ అని ఒక 15 ఏళ్ల కుర్రాడు 17 ఏళ్ల తన అక్కని వెంకటేశ్వర అనే ఒక కుర్రాడు ఏడిపిస్తా ఉంటే ఎదురు తిరిగినందుకు చెరుకు తోటలోకి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి కాల్చేశారు 3-4 యువకులు. ఎందుకు చేస్తాడు ఆ వ్యక్తుల పని? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది వీళ్ళకి? ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? పొద్దున్న లేస్తే బూతులు తిడతా, రేపులు జరుగుతూ ఉంటే తల్లి పెంపకంలో లోటు అని చెప్పే మహిళా మంత్రులు, ఏదైనా మాట్లాడితే పోలీసులను కొట్టే ఎమ్మెల్యేలు, మంత్రులు బిడ్డలు, సాక్షాత్ కోనసీమలో డిఎస్పీని కొట్టాడు మంత్రి కొడుకంట. మీరు నేను కనీసం మనం ఆగకపోతే మన అరెస్ట్ చేస్తారు. మంత్రి కొడుకు కట్టినా మంత్రి కొట్టినా ఎవరు అడగరు ఈ దేశం. మరి ఏం చేస్తాం? విప్లవం కాక మరి ఏముంది మన దేశంలో? విప్లవం అనే ఆయుధం కాక మరి ఏముంది మన చేతిలో? వ్యవస్థ మన మాట విన్నప్పుడు మన పోరాటం కాక ఇంకా ఏమి దారిచ్చారు మీకు? ఆయుధమే పట్టుకోవాలి. అప్పుడు ఆయుధాలంటే కత్తులు కటారు పట్టుకోలేవు. గొంతే ఆయుధం అవ్వాలి, మన గళమే ఆయుధం అవ్వాలి, జనసేనే ఆయుధం అవ్వాలి, మీరే ఆయుధం అవ్వాలి, మహిళలే ఆయుధం అవ్వాలి.